వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఏపీ శాంప్ చైర్మన్ రవి నాయుడు తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ కు కూటమి పాలనపై విమర్శలు చేసే అర్హత లేదంటున్న శాంప్ చైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనూహ్యమైన కామెంట్ చేశారు. నాతో పోటీ పడే స్థాయి లేదు అంటే ముఖ్యమంత్రికి కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాతో పోటీ పడలేవని చెప్పేసి హాట్ కామెంట్ చేశారు. దీని మీద శాప్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలలో అనేకమైన మార్పులు ఇది చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతను ఇవాళ మాజీ సీఎం ఇలాంటి ప్రస్తావించడం ఎంతవరకు సబబు, దీన్ని ఎలా చూడాలి? పెంపకం ప్రాబ్లం అండి. ఒకటే సార్, పెంపకం ప్రాబ్లం. తండ్రి వయసు ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడతాడు. ఆయనే చెప్పారు తండ్రి వయసు అంటున్నాడు, బాగానే ఉంది. మరి ఏకవచనంతో మాట్లాడచ్చా? దుర్భాషలు ఆడచ్చా? దూషించచ్చా? వ్యక్తిగత హననం చేయొచ్చా? రాజకీయ విమర్శలు చేసుకోండి, తప్పులేదు. తీసుకుంటున్న నిర్ణయాల మీద చర్చలు జరపండి, తప్పులేదు. అసెంబ్లీకి రండి, చర్చించండి, ప్రజాపక్షాన్ని నిలబడండి. బట్ ఇక్కడ చూస్తే ఏమవుతుంది, వ్యక్తిగత హననం చేస్తారు. ఆయనే చెప్తాడు, నిజమే, నీతో పోటీ పడే శక్తి మాకు లేదు. ఎందుకంటే నీ మాతో మేము హత్యలు చేయలేం, నీ మాతో తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేయలేం, నీ మాతో బాబాయిని చంపేయలేం, నీ మాతో ఏదైతే 1000 కోట్లు సంపాదించలేం. వాస్తవమే, ఆయనతో పోటీ పడాలంటే 1,00,000 కోట్లు సంపాదించాలి చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా ఆయన 10 సార్లు పుట్టాలి. నిజమే, ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? 1,00,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ సంపాదించారు. ఎందుకంటే ఆయన నిస్వార్థ పాలన, మంది కరప్షన్ పాలన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయగలుగుతారు? చేయలేరు. నీతో పోటీ ఎవరు పడలేరు నాయన. నీ అకృత్యాల ముందు ఎవరు పడలేరు, నీ అరాచకాలతో పోటీ పడలేరు, నీవేవైతే ఉన్నాయో నీ ఉన్మాద చర్యలతో ఎవరు పోటీ పడలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోండి. ఫస్ట్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీరు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు. ఏ రోజైనా చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన 7-10 వయసులో ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గ్లోబల్ లీడర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఏకవచనంతో ఒక మాట మాట్లాడలేదు. కానీ ఆయన మాటలు, ఆయన చేష్టలు, వికృత చేష్టలు, ఆయన బాధ చేసేది ఏంటంటే, ఈ మధ్య నేను కూడా ప్రైమ్ న్యూస్ ఛానల్లో చూసా, వాడు ఎవరైతే మేము వస్తే తలలు తీసేస్తామని ఎవరో ఒక ఇద్దరు మాట్లాడితే దాన్ని సమర్థించిన వ్యక్తి నువ్వు. నీతో పోటీ పడడం కష్టం. ఈరోజు భారతమ్మ మీద ఒక పల్లెత్తి ఒక మాట ఒక పోస్ట్ పెట్టిన తెలుగుదేశం నికాసైన కార్యకర్త, నిజాయితీ కలిగిన కార్యకర్తను జైలు పంపించిన చరిత్ర చంద్రబాబు గారిది. ఆడబిడ్డల జోలికి వచ్చిన, అకృత్యాల జోలికి వచ్చిన ఎవరినైనా వ్యక్తిగత హననం చేస్తే జైలు పంపిస్తాం. అంటే వాస్తవమే, మీతో పోటీ పడలేము. సరే, ఇవాళ ఇంకోటి, రాజకీయాల పరిణామాల నేపథ్యంలో ఇవాళ మరోమారు పాదయాత్ర చేస్తామని చూసి ప్రకటిస్తారు. దీన్ని ఎలా చూడండి? మేము అడుగుతున్నాం, ఆ పాదయాత్ర గురించి మాట్లాడాలంటే మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కల. ఫస్ట్ రాష్ట్ర ప్రజల గురించి పక్కన పెట్టండి అయ్యా. ముందు ఆ విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి సతీమణి, ఆ తల్లిని ముందు మనశ్శాంతిగా పెట్టు. నీ సొంత చెల్లి నీ కోసం పాదయాత్ర చేసిందే, నీ పార్టీని నిలబెట్టిందే, ఆ మహాతల్లిని ముందు మనసు నొప్పించకుండా చూసుకో. నీ సొంత బాబాయ్, నీ తండ్రితో పాటు జన్మించిన ఎవరైతే ఆయన ఉన్నారు, వివేకానంద రెడ్డి గారు, ఆయన హత్యకు గల కారకులు నీ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మీద ముందు నువ్వు ఏదైతే ఉందో దానికి చర్యలు తీసుకునే దానికి సహకరించు. అవన్నీ వదిలేసి నేను పాదయాత్ర చేస్తా, పొల్లు దండాలు పెడతా, దొల్లతా అంటే ఎవరు నమ్మేది? ఇవాళ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర కేసు విషయం అట్టకెక్కిందనే భావన సర్వత్రా చర్చనీయాంశం జరుగుతుంది. నిజంగా కేసు పక్కన పెట్టేసరి ఏంటి? మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏదైతే జరిగిందో ప్రతి దాని మీద చర్యలు ఉంటాయని ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఏది అట్టకెక్కదు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. అయితే అనేక స్కాములో ఇది ఒక స్కామ్. అనేక స్కాములో దీనికంటే పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు.
అయితే ఇక్కడ మాకు వ్యక్తిగత కక్షలు ఎవరి మీద ఉండో, ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం. ఇది ప్రధానంగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. త్వరలోనే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అవినీతికి పాల్పడిన వారందరూ కూడా కటకటాల పాలవుతారని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.